సార్ సహాయం చేయాలమ్మా. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందరికి వెళ్తున్నా, మీ చేతులు పట్టుకు అడుగుతున్నా, సహాయం చేయాలి తప్పకుండా. సహాయం చేయాలి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ముందుకు వెళ్తున్నా, సహాయం చేయాలమ్మా. ఈసారి నేను తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా స్టోవాట్పురం వెదులుపల్లి గ్రామాల్లో ఈరోజు పర్యటిస్తూ ఉన్నా. రాబోయే ఎన్నికల్లో ఒక ధర్మయుద్ధం చేయాలి మనం. ఆ ధర్మయుద్ధంలో ధర్మం గెలవాలి. రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడే ఈ కుటుంబాలకి మీ ఓటు మీ కుటుంబ బాధ్యతని గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆర్టీసీలో ఉచితంగా ఆడబిడ్డల కోసం ప్రయాణం ఏర్పాటు చేసే దిశగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో తెలియజేస్తుంది. ఆ విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇచ్చే విధంగా ఉద్యోగాలు వచ్చేంత వరకు అటువంటిది కూడా చేస్తూ ఉన్నాం. ఇకపోతే సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ కూడా ఇవ్వబోతూ ఉన్నారు రాబోయే ప్రభుత్వంలో. అన్నిటికీ మించి అన్నదాత కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు ఒక సబ్సిడీ స్కీమ్ కింద ఇచ్చే పరిస్థితి ఉంది. ఆడబిడ్డ నిధి అనే కార్యక్రమం కింద 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకి 1,500 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నాం. అంతేకాకుండా తల్లికి వందనం అనే పేరుతో ప్రతి బిడ్డకి తల్లి ఖాతాలో డబ్బులు పడేటట్టు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, ఒక బిడ్డకైతే 15,000, ఇద్దరు బిడ్డలకైతే 30,000, ముగ్గురు బిడ్డలకైతే 45,000 ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ మేము అమలు చేయబోతున్నాం. మీరందరూ కలిసికట్టుగా తెలుగుదేశాన్ని గెలిపించాలని తెలియజేయటం కాకుండా ప్రతి మదిలో తెలుగుదేశాన్ని ప్రతిష్ఠింపజేయాలి. మళ్ళీ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని చేయాలి. తుఫాన్లు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవాలన్నా, అలాగే ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా ఆలోచించాలన్నా, అలా ఒక దూరదృష్టి నిజాయితీ గల ఒక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని నేను తెలియజేయటానికి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నా. ఇలా ప్రతి ఇంటికి తెలుగుదేశం మీ మాటే నా బాట అంటూ తిరిగే ఈ కార్యక్రమంలో ఇక్కడ స్టోవాట్పురానికి సంబంధించి గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ యువత, అలాగే మండల పార్టీ నాయకులు, ఇలా ఎంతోమంది పాలు పంచుకోవటం అనేది చాలా ఆనందం. ఇలాగే కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించే దిశగా ఇక్కడి నుంచి రాబోయే 100 రోజులు కష్టపడి ఐకమత్యంగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ కేడర్ అందరినీ నేను మనసారా కోరుకుంటున్నా. కొత్తగా ఓటు వచ్చే వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ పవిత్రమైన ఓటు చాలా అతి రహస్యమైన ఓటు, అదే కాకుండా అమూల్యమైన ఓటు. రాబోయే తరాలకి ఈరోజు ఆయుధం, అది ఓటు మాత్రమే అని గుర్తు చేస్తూ ఓటును వేయటం అనేది మీ హక్కే కాదు, మీ బాధ్యత అని కూడా తెలియజేస్తూ తెలుగుదేశానికే మీరు ఓటు వేయాలి అని అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా పాలు పంచుకున్నందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.